జై అమరావతి. ఇవాళ 4 రోజుల నుంచి మరి వైసీపీ వాళ్ళంతా కూడా ఒకటే మాట అండి, ఇవాళ అమరావతి మునిగిపోతుంది అని చెప్పేసి. ఎక్కడ మునిగిందండి అమరావతి? మేము ఇక్కడే పుట్టి పెరిగాము. అసలు ఇక్కడ వాగులు వంకలు మనుషుల్లో నీళ్ళల్లో పోతున్నారంట జనం అని చెబుతున్నాడు. ఎక్కడ పోతున్నారు నీళ్లు చూపించండి. మీరు వచ్చి ఆ మనుషుల ఎక్కడెక్కడో నీళ్లు తీసుకొచ్చి అమరావతిలో ఇది అమరావతి బ్రేక్ ప్రచారాలు చేయటంలో మీరు కానీ మీ ఛానల్ కానీ ముందుండండి. నీళ్లు ఉండ చాట బురద కూడా ఉండదు మీరు రాసేది. ఇదివరకు కూడా అంతే చేసేవాళ్ళు. ఎక్కడో ఎవరో చచ్చిపోతే ఇదిగో చచ్చిపోయారు ఎంతమంది అని చెప్పి చూపించేవాళ్ళు. అట్టాగే ఏదో జరిగితే అది అమరావతిలోనే ప్రతిదీ అమరావతిని ఏలు పెట్టి పొద్దుగూకులు అమరావతి అని మీరు నామస్మరణ గోవింద నామస్మరణ చేస్తే పుణ్యం ఎట్లా వచ్చిందో మీకు ఆ రకంగా మీ పాపాలన్నీ గొట్టుకుపోతున్నాయి. అమరావతి నామస్మరణ చేసి మీరంతా ఇప్పటికైనా అమరావతి మీద దుష్ప్రచారం మానుకోవాలి. వానలు వరదలు వస్తే బాబు గారు ఆపలేరేమో కానీ దానికి తగిన చర్యలు అయితే వరదలకైతే తీసుకుంటారు కంపల్సరీగా. ఆయన బయట నుంచి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి అమరావతి మహానగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఇవాళ వాళ్ళు ఏదైనా సరే సూపర్ 6 లో భాగం చేసేటప్పుడు ఇలాంటి పేరు ప్రచారాలు ఎక్కువ చేయటం వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి ఆనవాయితీగా వచ్చింది. నిన్న ఫ్రీ బస్సులు ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలేగా ఆయన ఏం తెచ్చాడు అన్నారు. ఇవాళ ఆయన తెచ్చిన ఫ్రీ బస్సు ఆయన పెట్టిన పథకం కాబట్టి దీన్ని ఎట్టయినా ఫెయిల్యూర్ చేయాలని చెప్పేసి ఈ వరదల్ని ఇలా తోడు రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది. ఏ రాష్ట్రం అయినా సరే ఇక్కడ ఒక రాష్ట్రం ఒక ఇదని లేదండి. వాళ్ళ ఆంధ్ర అని లేదు, బొంబాయి అని లేదు, ఇంకోటి అన్ని వాళ్ళ దేశం మొత్తం ఇవాళ రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అయిపోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వరదలు వస్తున్నాయి. అన్నిటినీ చూపించాలి. మీరు అన్ని అనుకోవాలి. వచ్చినప్పుడు ఏం చేస్తాం కాబట్టి కేవలం అమరావతి మీదే చేయొద్దు చూపియొద్దు. మీకేమాత్రం దమ్ము సిగ్గు శరాలుండా మీ నియోజకవర్గాల్లో వాళ్ళు వానలతో అతలాకుతలం అవుతున్నారు. ఆ గెలిచిన 10 మంది అయినా 11 మంది అయినా అయ్యా రైతులు ఎట్టుండారు ఈ వానలకి ఎట్టుండారని వాళ్ళు బలకరిస్తా ఉండే. ఎందుకంటే రాష్ట్రం అంతా ఇట్టాగే ఉంది. అమరావతి అయితే ఎక్కడ లేదు. వాళ్ళ సచివాలయం ఇదంతా వాళ్ళ వర్కింగ్ డే చూడండి ఎట్లా ఉందో. మరి మునిగిపోతే వాళ్ళు ఎట్లా వస్తున్నారు జనము పని ఎక్కడ చేస్తున్నారు చూడండి ఎంతమంది పోతున్నారు. వాళ్ళ పద్దాకి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ పోతున్నారు. మీరు ఇంకా మునిగిపోయింది. హైకోర్టు పని చేస్తుంది, సెక్రటేరియట్ పనిచేస్తుంది. మరి మీరు అన్నారు కదా రాజధాని అంటే మేము పరిపాలనా రాజధాని అక్కడ పెడతా హైకోర్టు ఇక్కడ పెడతాను 2 పని చేస్తున్నాయి. మరి మెయిన్ రాజధానికి అయ్యే కదా సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఈ 3 కదా. ఈ హైకోర్టు పెట్టినప్పుడు ఈ శాసన రాజధాని చెప్తా అన్నాడు కదా కేతిరెడ్డి గారు చెబుతారు ఆక్వా వ్యాలీ పులస చేపలు వస్తాయని. పులస చేపలు లేవు, మీ పాడి చేపలు లేవు. మీరు అసలు పులస చేపల మొహాలు చూసినట్లేరు. పొట్టేళ్లు కోళ్లు తిని మీకు వాటి మీద మనసు పోయి ఇవన్నీ కూడా తరిగా చేస్తే శాసనసభకు వచ్చినప్పుడు బాగా తిందాం అనుకుంటున్నారేమో ఆక్వా వ్యాలీ చేసి. మీరు మీ కథలు అన్ని ఈయన ఆంధ్ర రాష్ట్రం కూడా చీకొట్టి 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసింది. ఇప్పటికైనా ఇలాంటి మానుకొని జనానికి ఏమైనా హెల్పింగ్ నేచరు ఇంకొక రాష్ట్రానికి మనకి ఏదైనా అభివృద్ధి వస్తుంటే ఇంకో మాట చెప్పి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడండి. రైతులకి ఇది కావాలి, లేకపోతే ఎంప్లాయీస్కి ఇది కావాలి, ఇక్కడ ఉండే సామాన్యులకి ఇది కావాలి. ఆ రకంగా మీరు ట్రోల్ చేయండి. అది బాగుంటుంది, మంచి రాజకీయం అవుతుంది. అంతేగాని ఇష్టం వచ్చి ఎప్పుడు చూసిన బురద రాజకీయాలు బురదల గురించి చెబితే మీరు కూడా ఈసారి కూడా బురదలో పడతారు. ఆ 11 కూడా రాకుండా సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారని అమరావతిలో పుట్టి పెరిగిన ఒక మహిళగా నేను మనవి చేసుకుంటున్నాను.